హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు అవర్ ఛానల్. కోల్కతా డాక్టర్పై జరిగిన రేప్ అండ్ మర్డర్ గురించి కొంతమంది వెధవలు ఎంత దారుణంగా ట్వీట్ చేయాలో అంత క్రూరంగా, అంత దారుణంగా ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఈ ట్వీట్ చూసిన తర్వాత ఎవరికైనా బ్లడ్ బాయిల్ అవుతుంది. అంటే ఒక వెధవ పెట్టిన పోస్ట్ ఏంటంటే, ఈ అమ్మాయి అంత అందంగా లేదు, ఈ ఇండియాలో యావరేజ్ అమ్మాయికి కూడా యావరేజ్ అమ్మాయి వెనకాల కూడా 10 మంది అబ్బాయిలు పడతారనే దానికి ఇది ఒక నిదర్శనం అని ఒక యూట్యూబర్ తుషాల్ విడిపోయారు అని ఒక యూట్యూబరు ఒక పోస్ట్ చేశాడు. ఇంకొకడు చచ్చిపోయింది కదా, 10 మందిని సంతోష పెట్టింది, హ్యాపీ చేసి చచ్చిపోయింది కదా అని ఇంకొకడు పోస్ట్ చేశాడు. ఇంకొకడు అందంగా లేని అమ్మాయి బాడీలో కూడా స్ప్రెమ్ వదిలేంత దారుణంగా బయట అబ్బాయిలు ఉన్నారా అని ఇంకొకటి పోస్ట్ చేశాడు. అంటే ఇలా ఒకటి రెండు పోస్టులు కదండి, ఇలాంటి కొన్ని చాలా పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు లైక్లు వస్తున్నాయి, షేర్లు కొడుతున్నారు, జనాలు కూడా విపరీతంగా దీన్ని హైలైట్ చేస్తున్నారు. అంటే ఇలాంటి దుర్మార్గులకి, దుష్టులకు కూడా జనాలు సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంకో కరుణ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. విన్నారు కదమ్మా, ఒక అమ్మాయి ఇలాంటి అమానవీయ ఘటన జరిగిన తర్వాత ఒక నిమిషం ఉండండి. అసలు ఇది మాట్లాడుకునే విషయమా? ఎంత నీచము, ఎంత హేయము, ఎంత దరిద్రము, ఎంత వికృతము, ఎంత దురదృష్టము. ఇటువంటి టాపిక్ మాట్లాడుకోవడమే చాలా దౌర్భాగ్యం అండి. అటువంటిది వాళ్ళెవరో సైకోగాళ్ళు వాళ్ళందరూ. అంటే ఈ రేపు చేసిన రేపిస్ట్ కంటే, ఆ రాయిగాడి కంటే కూడా కఠినాతి కఠినాత్ములు వీళ్ళు అంటాను నేను. లేకపోతే వాళ్ళు ఇంత యాంగ్జైటీ ఏంటి వాళ్ళల్లో అంటే, వాళ్ళకి సెక్సువల్గా అంత ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అంత వికృతమైన మెంటాలిటీ ఉండబట్టే వాళ్ళు అటువంటి కమెంట్స్, అటువంటి పోస్టులు పెడుతున్నారు. లేకపోతే అటువంటి పోస్టులు పెట్టడం ఏంటి దరిద్రంగా, అవునా కదా? అలా పెడుతున్నారు అంటే వాళ్ళంత నీచులు ఇంకొకళ్ళు ఉండరు అని అర్థం. అంటే లోకంలో చాలామంది ఇటువంటి సైకోగాళ్ళు ఉన్నారు అని మనం తెలుసుకోవచ్చు. అందుకు ఇదే ఎగ్జాంపుల్. అటువంటి సైకోలందరినీ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో ఏరి పట్టుకొని శిక్షించవలసిందిగా పోలీస్ శాఖ వారికి నేను అనేక సార్లు మనవి చేసుకున్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ మనవి చేస్తున్నాను. ఒక సపరేట్ వింగ్ పెట్టాలండి. ఇటువంటి దుష్ట ఆలోచనలు, దుష్ట మెంటాలిటీస్ ఉన్న మనుషుల్ని తీసుకువెళ్ళి వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళలో ఉన్నటువంటి ఈ డిఫెక్ట్ని తొలగించడానికి వాళ్ళకి కౌన్సిలింగ్లు చేయాలి. చేసి వాళ్ళందరినీ సామాన్య పౌరులుగా మార్చేందుకు ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇవాల్టి ఇటువంటి సెక్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సైకోగాళ్లే రేపటి రేపిస్టులుగా మారే అవకాశము 100% ఉంది అంటాను నేను. లేని పక్షంలో ఇన్ని రేపులు ఎలా జరుగుతున్నాయండి? అంత దారుణం జరిగిన 15 రోజుల లోపల మరో 25 క్రైములు అలాంటివి జరిగాయి కదా. రేపులు జరిగాయా లేదా? ఎక్కడెక్కడ జరిగాయో మీకే తెలుసు. న్యూస్ చదువుతున్నారు కదా, వింటున్నారు కదా. అంటే అంత వీక్ మైండ్ గాళ్ళ మగాళ్ళు అని డైరెక్ట్గా నేను క్వశ్చన్ చేస్తున్నాను. రెండవది, ఒరే, నిన్ను కన్న తల్లి కూడా ఒక ఆడది, నీ కూడా పుట్టిన అక్క చెల్లెళ్ళు కూడా ఆడవాళ్ళు, నిన్ను కట్టుకున్న భార్య కూడా ఒక ఆడది అని మర్చిపోకురా దుష్టుడా అని మనము ఇటువంటి సైకోగాళ్ళకి చెప్పే దుస్థితిలో ఉన్నాం ఇప్పుడు. చెప్పందే వాళ్ళకి తెలియట్లా. తల్లి చెల్లి తేడా లేదు, ఆడదైతే చాలు. ఆఖరికి పశువుల్ని కూడా వదలటం లేదు. మనం ఎన్ని పశువుల్ని కూడా రేపు చేసిన విషయాలు మాట్లాడుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది కదా మనకి. మన దేశంలో ఇంతటి నికృష్టపు పరిస్థితులు దాపరించడానికి ఏకైక కారణం ఏంటంటే,
బాల్య వ్యవస్థ నుంచి కూడా ఆడపిల్లలకి మగపిల్లలకి స్కూల్ స్థాయి నుంచి మేల్ అండ్ ఫిమేల్ తేడా, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తేడా, సెక్స్ ఎడ్యుకేషను ఇవి సరిగా లేకపోవడము, అవగాహన లేకపోవడము, తెలియకపోవడము, తెలియచెప్పేవాళ్ళు లేకపోవడము పెద్ద కారణం అండి. దానివల్ల వీళ్ళు అచ్చోసిన ఆంబోతులలే కనబడ్డ జంతువుల్ని కూడా రేపులు చేస్తున్నారు. అందుకని ఈ సైకాలజీ మానవుల్లో నానాటికి పెరగకూడదు, తగ్గాలి. ఆ స్థానంలో మానవత్వము ఇనుమడించాలి. మనిషి తత్వము మానవత్వము అని ప్రతి మానవుడు గుర్తించాలి. ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, ఏ జెండర్ అయినా సరే, మెయిల్ ఆర్ ఫిమేల్, ఎవరిలో అయినా సరే ఒక క్రమశిక్షణ, ఒక కట్టుబాట్లు, కొన్ని పద్ధతులు అని ఉంటాయి. అవి తెలుసుకోవాలి. అవి తెలుసుకొని నేర్చుకొని సంస్కారయుతమైన జీవనం గడపాలి, ప్రిన్సిపల్డ్ లైఫ్ లీడ్ చెయ్యాలి అనేది ప్రతి మానవుడు కూడా నేర్చుకోవాలని ఆశిద్దాము, కోరుకుందాము. ఆ దిశగా ప్రతి తల్లిదండ్రులు, ప్రతి పాఠశాలల్లో గురువులు, అలాగే ప్రతి కళాశాలల్లో గురువులు, సమాజంలో మన చట్టాలు, మన ప్రభుత్వాలు కూడా అందుకు తగిన విధంగా ఆ దిశగా మానవుల్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలని కోరుకుందాం. అంటే ఇట్లా పోస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళకి అంటే ఇదొక రకమైన ఫేమస్. వాళ్ళకి ఆ పోస్ట్లకి లైకులు రావడం, ఆ కమెంట్లు రావడం, కొంతమంది కమెంట్స్ లో కూడా ఇది కరెక్టే, ఇది ఓకే, ఇలా కమెంట్స్ అంటే ఇందులో కూడా వాళ్ళ పాజిటివిటీ, ఇంత జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్ లో కూడా ఇంత నెగిటివిటీ దాంట్లో కూడా పాజిటివ్నెస్ జనాల్లో ఉంది. అంటే జనాలే వాళ్ళకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? అది పాజిటివ్నెస్ కాదండి, ఎంత మాత్రము కాదు. అదేంటంటే వాళ్ళలో ఉన్నటువంటి పైశాచికత్వాన్ని వాళ్ళు ఈ రకంగా ఎగ్జిబిట్ చేస్తున్నారు అంటాను నేను. అది పాజిటివ్నెస్ కాదు. ఇప్పుడు మేకతోలు కప్పుకున్న పులిలాగా, మేకవన్న పులి అంటారు, అలాగా వీళ్ళ లోపల నిద్రాణమై ఉన్నటువంటి ఆ పైశాచిక ఆనందాన్ని ఈ రకంగా వాళ్ళు తీర్చుకుంటున్నారు. కొందరు డైరెక్ట్గా రేపిస్టులు రేపులు చేస్తూ ఉంటే వీళ్ళు మాటలతోటి ఇలా పోస్టులు పెట్టి, ఇలా కామెంట్లు పెట్టి వాళ్ళ యొక్క మెంటల్ వీక్నెస్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు రిగార్డింగ్ ఫిమేల్. స్త్రీకి సంబంధించి ఈ రకమైనటువంటి అశ్లీల సంభాషణలు చేసి వాళ్ళు పొందేటువంటి ఆ సునకానందము ఏదైతే ఉందో అది వాళ్ళు తగ్గించుకుంటే వాళ్ళు కూడా మనుషులుగా గుర్తింపబడతారు. లేకపోతే వాళ్ళు కూడా సమాజంలో మనుషులుగా ఉండడానికి తగిన వాళ్ళు కాదు అంటాను నేను. ఓకే, ధన్యవాదాలు. జై గురు.